గుడ్ మార్నింగ్ బ్రో. స్టేషన్ గన్పూర్లో ఉప ఎన్నిక వస్తే మీ మీద అక్రమ కేసులు పెట్టిన తాటికొండ రాజయ్యకి బీఆర్ఎస్ టికెట్ ఇస్తే మీరు సపోర్ట్ చేస్తారా? కడియం శ్రీహరి కాలిగోటికి కూడా రాజయ్య సరిపోడు అని అన్నారు. నేను రాజయ్యకి ఎందుకు సపోర్ట్ చేస్తా, కడియం శ్రీహరికి ఎందుకు సపోర్ట్ చేస్తా? నేనే బరిలో ఉంటున్నా. స్టేషన్ గన్పూర్ అభివృద్ధి కోసం, స్టేషన్ గన్పూర్లో నూతన రాజకీయం కోసం. గత 45 సంవత్సరాలలో స్టేషన్ గన్పూర్లో రాజయ్య కానీ కడియం శ్రీహరి కానీ చేయని రాజకీయాన్ని, సరికొత్త రాజకీయాన్ని చిలుక ప్రవీణ్గా బరిలో ఉండి నేనే చేయబోతున్నా. ఈ ఇద్దరి దద్దమ్మలకు, ఈ ఇద్దరి దుర్మార్గులకు నేనెందుకు సపోర్ట్ చేస్తా? నేను గతంలో ఎప్పుడు కూడా రాజయ్యను కడియం శ్రీహరి కాలుగోటికి సరిపోలనలేదు. వాళ్ళిద్దరు కలిసి నాకు సరిపోరు. ఎందుకంటే రాజయ్య కాంగ్రెస్లో దునికిండు, మళ్ళీ బీఆర్ఎస్లోకి వచ్చిండు. కడియం శ్రీహరి అధికారం కోసం బీఆర్ఎస్లో దిగిండు, మళ్ళీ అధికారం కోల్పోగానే కాంగ్రెస్లోకి వచ్చిండు. కాబట్టి మీరు చూస్తున్నారు, తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. మీరు 5 సంవత్సరాలుగా నా మీద అనేకమైన దాడులు జరిగినాయి. 10 కేసులు పెట్టింది, 2 సార్లు చంపాలని చూసింది. నేనేమన్నా ఆ పార్టీ కిందికి ఈ పార్టీ కిందికి ఉరికే ప్రయత్నం చేసినా? నా ప్రయాణంలో నేనే ఉన్నా, నా పోరాటంలో నేనే ఉన్నా. కాబట్టి రాజయ్య లాంటి అసమర్థుడికి బీఆర్ఎస్ టికెట్ ఇస్తే నేనెందుకు సపోర్ట్ చేస్తా? కడియం శ్రీహరి, రాజయ్య ఇద్దరి వయసు 70 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పుడు మనకు 60 సంవత్సరాలు దాటితేనే పింఛన్లు ఇస్తాను. మరి వీళ్ళిద్దరికి 70 సంవత్సరాలు దాటినాయి, వాళ్ళకి పింఛన్లు ఇవ్వాలా ఇవ్వద్దా? కాబట్టి వాళ్ళకు పింఛన్లు ఇచ్చే బాధ్యతను నేను తీసుకుంటా. అది రాజయ్య మీద ఒట్టు, కడియం శ్రీహరి మీద ఒట్టు. వాళ్ళకు పింఛన్లు ఇప్పియకపోతే వాళ్ళు చచ్చినంత ఒట్టే. చెప్తానగా, వాళ్ళకు నేను పింఛన్లు ఇవ్వకపోతే వాళ్ళు చచ్చినంత ఒట్టే. కాబట్టి నితీష్ కుమార్, మీరు పెట్టిన కామెంట్కు సరైనది కాదు. నేను బరిలో ఉండబోతున్నా, స్టేషన్ గన్పూర్ నుండి ఎమ్మెల్యే బరిలో ఉండబోతున్నా, ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండబోతున్నా.